श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। ఇవాళ అంటే సోమ మంగళ బుధ వారాలు కేవలము రామచరితమానస్ మాత్రమే ఉంటుంది. కాళహస్తీశ్వర మహత్యంలో ఇంకొక పద్యం చెప్పేస్తే ద్వితీయాశ్వాసం అయిపోతుంది. తర్వాత భక్త కన్నప్ప ప్రారంభించవచ్చు అని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఈ 3 రోజులు ఉండదు. మళ్ళీ 2వ తారీఖు నుంచి ప్రారంభించి అప్పుడు అది ఈ లోపల మనం రామచరిత మానసుని ఎంతవరకు వీలైతే అంతవరకు మహాదేవ మహాదేవ మహాదేవ. ప్రాణకంఠగత శ్రీరాముడు భరతుడికి ఇస్తున్నటువంటి ఉపదేశం. ప్రాణకంఠగత భయోభువాలు మణి విహీన జన వ్యాకుల వ్యాలు ఇంద్రీ సకల వికల వైభారి జను సరసిజ బను బిను భారి కౌసల్యానృప దీకమలాన రవికుల రవి అతయు జియజాన ఉరధరి ధీర రామ మహతారి బోలి వచన సమయ అనుసారి నాదు సమజి మన కరి విచారు రామ వియోగ పయోధి అపారు కరయ దారా అవధు జహాజు చెడవు సకల ప్రియ పతిక సమాజు ధీరజు ధరి తాపాయి పారు నాహేతా బూఢి సబు పరివారు జో జియధరి వినయ పియ మోరి రాములఖన సియా మిలహి బహోరి రాజుగారి ప్రాణములు కంటగతములాయను. అతడు రాజుగారి ప్రాణములు కంటగతములు చాలా కంటకమైపోతున్నాయి, భరించలేకపోతుంది. అతడు మణిని కోల్పోయిన సర్పము వలె వ్యాకులుడాయను. ఆ మణిని కోల్పోయినటువంటి సర్పములాగా చాలా వ్యాకుల పడ్డాడు ఆ రాజు. నీరు లేని సరస్సు నందలి కమలముల వలె కమలములలాగా ఆయన ఇంద్రియములన్నీ వికలములాయను. ఇంద్రియములు అంటే నీరు లేదు, అంటే తడి ఆరిపోతుంది. అది సంగతి. రాజుగారి దుఃఖమును చూసి సూర్యవంశ బాణుడు అస్తమింపపోవచ్చున్నట్టు కౌసల్య గ్రహించెను. రాజుగారి అవస్థ చూస్తుంది, అంటే ఆ ప్రాణోత్క్రమణ అవస్థ గమనించింది. సూర్యవంశంలో ఉన్నటువంటి ఈ సూర్యుడు దశరథ సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆవిడకి అర్థమైపోయింది. ధైర్యమును చిక్కబట్టుకొని ఆమె సందర్భోచితముగా ఇట్లు పలికెను. అది ధైర్యమును చిక్కబట్టుకుంది. కొంచెం ఆ సందర్భోచితంగా ఆ కౌసల్యాదేవి ఇలా అంటోంది. నాదా యోచింపుడు, శ్రీరామ వియోగం అనేది అపార సముద్రముపై ప్రయాణించు అయోధ్యనడి ఓడకు మీరు కర్ణదారు. అయ్యా,
శ్రీరామ వియోగం అనేటువంటిది ఒక సముద్రం. ఈ సముద్రం ఇటువంటిది అపారం. అయితే ఆ సముద్రాన్ని మనం దాటాలి అంటే ఉండాలి, ఒక నావ ఉండాలి. సరే, నావేమిటి అయ్యొచ్చు, దీనికి కర్ణధారి అంటే చుక్కాని. అంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాయండి. పడవ నడపడానికి ముందర వేయడం చుక్కానే చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ దారి చూపిస్తారు. మొదట అటువైపు ఉంటాడు. ఇప్పుడు ఈ మర పడవలు వచ్చిన తర్వాత ఏం జరిగినాయంటే చుక్కాని లేకుండా వీళ్ళే నుంచి డ్రైవ్ చేస్తుంది, చుక్కాని వేస్తారు. కాబట్టి మీరు కర్ణధారి లాంటి వాడు, అంటే చుక్కాని లాంటి వాడు. చుక్కాని లేదనుకోండి, పడవ నడిపేటువంటి వాడు ఎంత నడిపినా వాడు నడిపినట్టు నీళ్ళల్లో అది వెళ్ళదు, ప్రవాహానుకూలంగా అది వెళ్ళిపోతుంది. దాన్ని తేలితే చుక్కాని వేయటం వాడే సాధ్యం. అందుకే ఒక సామెత ఉంది, వేస్తల్లో పెద్ద బ్రాహ్మణుల్లో చిన్న ఉండకూడదు. ఎందుకంటే ఆ చుక్కాని వేయడం కష్టం. అందుకని అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దవాడికి ఇస్తాడు. ఒరే, నేను ఇంకెన్నాళ్ళు వేస్తాను రా, మరి మీరు కూడా నేర్చుకున్నట్టే. అలాగే రేపు వేసేస్తాను తాతయ్య, బాబాయ్, నాన్న అంటాడు. ఆ మన్నాడు రాగానే ఎందుకు నాన్న ఇవాళ రిస్క్ ఎందుకు, నువ్వే పట్టుకోవాలి. ఇక బ్రాహ్మణుల్లో చిన్న అనుకోండి, వీడు చిన్న పెడితే చిన్నది, వాడి చిన్నవాడికి రేఖ తెలిరే అనేది వాడికి ఇస్తుంది. ఈ ప్రియజనులందరూ యాత్రికులు. ఈ ప్రియజనులందరూ మీ అందరూ యాత్రికులం. మీరు కర్ణధారి. మీరే సరిగ్గా లేకపోతే మీ అందరం మాకు ఏం జరుగుతుంది, చుక్కాని లేని నావైపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నావ ఎటు వెళ్ళిపోతుందో మాకు తెలియదు. అది తీరానికే చేరుతుందో మునిగిపోతుందో మాకు తెలియదు కదా. మీ అందరం యాత్రికులం. కాబట్టి మమ్మల్ని ఒక దరి చేర్చాల్సిన బాధ్యత మీదే. ఈ శ్రీరామ వియోగం అనేటువంటి సముద్రంలో మేము మునిగిపోతాం స్వామి, మీరు కొంచెం ధైర్యం లేకపోతే. వీరు ఈ ఓడను ఎక్కి వియోగ సముద్రం దాట తెలిసినారు. అది వీళ్ళు ఈ ఓడని, ఏ ఓడని, మీరు సుక్కానిగా ఉండి అయ్యొచ్చు ఇక్కడే ఉండి రాముడి గురించి ప్రతీక్షిస్తూ నిరీక్షిస్తూ దాటాలనుకుంటున్నారు. మీరు ధైర్యమును వహించినచో అందరూ తీరము చేరగలరు. అది మీరు ధైర్యంగా ఉంటే మీ అందరం తీరం చేరు, లేనిచో పరివారం అంతేను అందు మునిగిపోతుంది. అది మీ అందరం పరివారం అందరం మునిగిపోతాం. మీరే ధైర్యం లేదనుకోండి, సుఖాన్ని తీసేసుకోండి. ఎప్పుడో మన కంట్రోల్లో ఉండదు, వాళ్ళ కంట్రోల్లో. ఆ పడవ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు కదా. తీరానికి చేరుతుందన్న ప్రాబబిలిటీ చాలా తక్కువ. నా ప్రార్థనను మన్నించినచో సీతారామ లక్ష్మణులను మరల మీరు చూడగలరు. అది నా ప్రార్థనను మీరు మన్నించి ధైర్యంగా ఉన్నారనుకోండి, సీతారామ లక్ష్మణులు మీరు మళ్ళీ చూస్తారు. మీరు ధైర్యంగా ప్రియా వచన మృదు, ప్రియా వచన మృదు, సునత నృపు, సునత నృపు, చితయు ఆకి, చితయు ఆకి, ఉగారి, ఉగారి, దళపతు మీన, దళపతు మీన, మలీన జను, మలీన జను, శీతల భారీ, శీతల భారీ, కొనయుప్రితో కొట్టుకొనుచున్న చేపపై చల్లని నీరు చల్లినట్టు తన ప్రియపత్ని కౌసల్య మృదు వచన పలుకగా వాటిని వినినంతనే దశరథుడు తిన్నగా కన్నులు తెరిచి చూచాడు. అప్పటికి కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ అది ఎలా ఉన్నాయంటే, సరస్సులోంచి నీటిలోంచి బయటపడ్డ చేప గిలగిలా కొట్టుకుంటూ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే దాని మీద చల్లటి నీళ్లు జల్లారు. అది ముందర సేద తీరుతుంది. బతుకుతుందా బతుకుదా అది వేరే విషయం. ముందర అయితే సేద తీరు. సేద తీరినట్టు నెమ్మదిగా ఆయన కళ్ళు తెరిచాడు. ఒకసారి ఎవరు దశరథ చౌపాయ్ ధరిధీరజు ఉటి బయట పువాలు కహు సుమంత్ర కహా రామకృపాలు కహా లఖను కహా రాము సనేహి కహా ప్రియ పుత్ర వధు వైదేహి ప్రియ పుత్ర వైదేహి విలపతురావు వికల బహుభాతి బైజుగా సరిస సిరాతి నరాతి
तापस अंधा तापस अंध ताप सुधि आई कौसल्या ही सब कथा सुनाई भयव विकला भरनत इतिहास राम रहित दिग जीवन आशा सो तनु राखी करब मई काहा जहिना प्रेम पनु मोर निबाहा हा रघुनंदना प्राण पीरीते तुम बिनु जियत बहुत दिन बीते हा जानकी लखना हा रघुवरा हा पितु हित చిత్త చాతకు జలధర రాజు ధైర్యం వహించి లేచి కూర్చుని ఇట్లా మొత్తానికి లేచి కూర్చున్నాడు సుమంత్రుడితో ఇలా అంటున్నాడు ఆయన. సుమంత్ర చెప్పుము, శుతిమెత్తని హృదయము కలవాడిన దయాళువైన నా రాముడు ఎక్కడా? అది శుతిమెత్తని దయాళువైనటువంటి నా రాముడు. చిన్నారి లక్ష్మణుడు ఎక్కడా? అది ఆయన తమ్ముడు పాపం చిన్నవాడు మా లక్ష్మణుడయ్యా. స్నేహశీలి అయిన నా రాముడు ఎక్కడా? అది స్నేహశీలి అయిన నా రాముడు ఎక్కడున్నాడు? నా ప్రాణములకు ప్రాణమైన మా కోడలు జానకి ఎక్కడా? ప్రాణములకు ప్రాణం పాపం కోడలను అలా చూసుకున్నాడు ఆయన. నా జానకి కళ్యాణం అయి ఇంకా కానీ సంవత్సరం కూడా కాదా, ఆవిడేది మా కోడలు వైది. ఇది ఎక్కడ? రాజు వికలుడై పరిపరి విధముల పరితపిస్తున్నాడు, కలవరిస్తున్నాడు. ఆ రాత్రి ఒక యుగము వలె గడిచింది. రాత్రి ఒక యుగంలాగా నడిచింది. ఇదే ఎప్పుడు రాముడే లక్ష్మణుడు సీత. అప్పుడు ఆయనకు అంధుడైన తాపసి శ్రవణ కుమారుని తండ్రి శాపము స్మృతికి వచ్చింది. అప్పుడు అంధుడైనటువంటి తాపసి ఆ శ్రవణ కుమారుడు తండ్రి శాపం ఆ కథనంతయును కౌశల్యకు వినిపించాడు. ఆ కథనంతా వినిపించేశాడు. వాల్మీకి రామాయణంలో పూర్తిగా ఉంది, కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఊరికే కథ వినిపించేశాడు. ఆ శ్రవణ కుమారుడు కథ తెలుస్తుంది. ఈయన జేనుగని మును బొకనాడు వేట గైజని అని మా నాన్నగారి భజన రాశారు. అయితే ఏంటంటే ఇప్పటికీ అసలు సంతానం కోసం పరితపిస్తున్నారు. వీళ్ళు ఏమని చెప్పారు, మేము ఎలాగైతే విలపించామో నువ్వు కూడా అలాగే విలపిస్తూ పోతావు. ఈయనకి అది శాపం కంటే వరంలాగా అనిపించింది అప్పక. ఎందుకని అసలు సంతానం కలగదనుకుంటున్నాడు ఈయన. ఆ సమయంలో వీళ్ళు ఈ మాట అనేటప్పటికీ, అంటే నేను విలపించాలంటే మొదలు నాకు సంతానం కలగాలిగే, అంటే నాకు సంతానం కలుగుతుంది అని అనిపించింది అప్పట్లో. కాబట్టి మనం ఏ పనైనా అండి నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. ఇది గుర్తుపెట్టు. కాబట్టి చేయకుండా ఉంటేనే చాలా ఆ గాథను వర్ణించుచు ఇంకను వికల మనస్కుడు ఆయన. అది ఆ గాథను వర్ణించి ఇంకా వికల మనస్కుడు అయిపోయింది ఆయన. నేను చిన్న పిల్లవాడిని చూశాను ఆయన, వాళ్ళు నన్ను శపించారు. ఇలాగే నేను రాముడి గురించి పలవరిస్తూనే నా ప్రాణాలు పోతాయి అంటున్నాడు. శ్రీరాముడు లేకుండా నేను జీవించుట అసంభవం. శ్రీరాముడు లేకుండా నేను జీవించలేను, అది అసంభవం. ప్రేమను సఫలము చేయలేని ఈ శరీరము వలన లాభమేమి? అది ప్రేమను సఫలం చేయలేని ఈ శరీరం వల్ల ఏమి లాభం? శ్రీరాముడు లేకుండా నేను బతుకుంటే పోతే. నా ప్రాణ సమాన రఘునందన నీవు ప్రాణ సమానుడైనటువంటి ఓ రఘునందన, ఓ శ్రీరామచంద్ర, కనపడకున్నను నేను అది నీవు కనపడకన్నా నేను ఇన్న కాలం అయ్యా, దాదాపు 5-6 రోజులు, వారం రోజులు అయిపోయింది. ఇంకా పైన కూడా అయి ఉండొచ్చు కూడా. ఇంకా జీవించున్నానయ్యా నేను. నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. తండ్రి చిత్తమనడి చాతకమునకు జీవమునిచ్చు మేఘమా. తండ్రి చిత్తముననేటువంటి చాతక పక్షికి జీవాన్ని ఇచ్చేటువంటి ఓ నీలమేఘమా. రామ రామ కహి రామ కహి రామ 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 కహి రామ కహి రామ చూసారా, రామా 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 అంటాడు.
రామ రామ కహి రామ 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 కహి రామ తన పరిహర రఘువర విరహ తను పరిహర రఘువర విరహ రావు గయవు సురధామ రావు గయవు సుర రామ రామ అని పదే పదే కలవరించు రామ రాజు రామదేవుడు రామ కారణం రామ 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 శరీరం రామాను వీడి కలిపి స్వర్గస్థుడాయి. అయిపోయింది. శరీరమును విడి స్వర్గస్థుడు. శాంతి 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 అయిపోయింది. దశరథ మహారాజు అయిపోయింది. చూసారా రామా రామ ఇంకా ఇక్కడ మాట్లేదు రామా రామ 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 అంటూ పెట్టారు దశరథ. అయోధ్య కాండలో కథలని వాడు లేడు. చెప్పమ్మా చూపాయి కదా. జీనా మరణ జీనా మరణ జీనా మరణ కలు దశరథు పావ కలు దశరథు పావ అండ అనేక అండ అనేక అమల జసు చావ అమల జసు చావ జియతు రామ జయతు రామ విదు వదను నిహార విదు వదను నిహార రామ విరహ కరి రామ విరహ కరి మరణు సవార మరణు సవార శోక వికల సబు రోవహి శోక వికల్ సబు రోవహి రాణి సబు రోవహి రాణి రూపశీలు రూపశీలు బలు తేజు బకాని బలు తేజు బకాని కరహి విలాప అనేక ప్రకార పరహి భూమితల్ పరహి భూమితల్ పారహి బార పారహి భార విలపహి వికల దాస అరుదాసి అరుదాసి ఘర ఘర రుధను ఘర రుధను కరహి పురభాసి అతయవు ఆజు భానుకుల భాను ధరము అవధి గుణరూపు నిధాను కారి సకల కైకహి దేహి నయన విహీన కీన్హ జగజేహి ఎహి విధి విలపత్ రైని విహాని ఆये సకల మహాముని జ్ఞాని దశరథుడు తన జీవితమును మరణమును కూడా సఫలము చేసుకున్నాడు. అది ఆయన జీవితాన్ని మరణాన్ని కూడా సఫలం చేశాడు. ఎందుకంటే రామా ఆ రూపం మనసులో ఉంది, పేరు పెద్దల మీద. ఎవరి పేరును ఉచ్చరిస్తూ పోతే వాళ్ళకి శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ లోకం లభిస్తున్నావు. అటువంటి అది ఆయన నిర్మల కీర్తి బ్రహ్మాండములన్నింటను ఆయన నిర్మల కీర్తి బ్రహ్మాండమంతా 14 లోకాల్లోనూ వ్యాపించి జీవిత కాలమున శ్రీరాముని ముఖచంద్రుని దర్శించను. జీవితం ఉన్నంత వరకు ఆ శ్రీరామ ముఖం అనేటువంటి చంద్రుణ్ణి చూస్తూనే బతికాడు. శ్రీరాముని విరహమున ఆ రాముని స్మరించుచునే ఆసువులు వీడి శ్రీరాముని విరహమున ఆ రాముని స్మరిస్తూ ఆ రాముని రూపాన్ని మనసులో పెట్టుకుని అసువులు అంటే ప్రాణములు, అసువులు వీడు. శోక విహులైన రాణులందరూ శోక విహులై శోకంతో మునిగిపోయిన రాణులందరూ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 2 బాధలు, ఒకటి శ్రీరామ వియోగం, 2 పతి వియోగం. శ్రీరామ వియోగం తాత్కాలిక, పతి వియోగం. రాజుగారి రూపశీల బల తేజస్సులను అనేక విధముల వర్ణించుచు రోధించిరి. వాళ్ళు పాప ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి అప్పుడు మాట్లాడతాం మనం. వాడు తెలుగులో చక్కటి పాట ఉంది, పాత పాట, మీరున్నారు. బతికున్నప్పుడు నెత్తిన నిప్పులు చల్లటం అంటే మోజు, అది సహజంరా. ఈ రోజు చచ్చిన పిమ్మట శిలా విగ్రహం పాతించటమే రివాజు. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను. భారతదేశపు దశని మార్చినటువంటి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అసలు ప్రైమ్ మినిస్టర్ పదవికి, ఆ పదవికి అలంకారప్రాయుడు మన్మోహన్ సింగ్. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అటువంటి ఆయన్ని పట్టుకుని ఒక ఆయన, ఏది మీరు ఒళ్ళు మరిచి పైన వస్త్రములు ఉన్నాయో కూడా లేకుండా తెలిసి మీరు ఓట్లు వేస్తారో ఒక ఆయన చూస్తారు. ఆయన పేరు చూస్తే మీకు ఒళ్ళు మర్చిపోతాం. అటువంటి ఆయన పార్లమెంట్ లో ఆయన ఎదురుకుండా ఉండగానే
ఈయన వాష్రూమ్కి వెళ్ళినా సోనియా గాంధీ పర్మిషన్ తీసుకుని కానీ వెళ్ళడు అని చెప్తే కూడా ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు. అటువంటి ఆయన నిన్న ఈయన దశాదిశ మార్చాడు. ఈయన గొప్పవాడు. నీకు అప్పుడు ఆ రోజున గుర్తు రాలేదా? ఆయన చదువులో నువ్వు చదువుకున్నది ఎంత? నువ్వు మాటల మాంత్రికుడు అవ్వడం చేత జనాకర్షణ చేత గెలిచావు తప్పితే నీలో ఉన్న ఒక్క మంచి క్వాలిటీ చెప్పు. మరి ఎకనామిస్టులు ఎవరన్నా ఉంటే మీరు మాట్లాడాలి ఎవరన్నా. ఆయన ఉన్నప్పుడు జీడిపి ఎంత పెరిగింది? ఈ 10 సంవత్సరాల్లో జీడిపి ఎంత పెరిగింది? ఏంటంటే రామాలయం కట్టేసి సరిపోతుందా? ఇది రాముడు హర్షిస్తాడా? జనాల్ని పీడించి రామాలయం కట్టేసి సరిపోతుంది. ఇప్పుడు అందరూ భయపడతారు కదండి. ఎందుకని? ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరిని భయపెట్టట్లేదు చెప్పండి. అందరూ భయం గుప్పిట్లో బతుకుతారు. బట్ చచ్చినప్పటికీ అందరికీ సుగుణాలు గుర్తుంది. సరే, ఇప్పుడు ఈ దశరథుడి గురించి వీళ్ళందరూ పిక్చర్ ఇస్తుంటారు. తర్వాత జీవిత కాలము ఒక పార్టీలో ఉంది, తర్వాత ఒక అవార్డు కోసం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సపోర్ట్ చేశాడు ఒక ఆయన. ఆయనకు స్మారకం ఎందుకు కట్టలేదని వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది. ఇదొక విచిత్రం. ఇది ఎట్లా ఉంటుందంటే వీడు కట్టమన్నాడు, పాప మీద ఒప్పుకున్నాడు. వాడు ఇంకా కడతానా అనలేదు, ఒప్పుకున్నాడు, కట్టలేదు. అప్పుడే ఆవిడ వచ్చేసి మా నాన్నకి ఎందుకు కట్టలేదు. ఇప్పుడు ఈయన కూడా వదిలేస్తారు. సంతోషం. అదన్నమాట. వీళ్ళు మన నిర్ణేత. మనం వాళ్ళ పేరు చెప్పేటప్పటికి మనకు ఒళ్ళు పోయింది. ఇది మన దౌర్బల్యం. సరే, ఆ దశరథుడి యొక్క గుణగణాలు, కీర్తి, ప్రతిష్ట, ఆయన ధీరత్వం, వీరత్వం, గుణగుణం, ఇవన్నీ తలుచుకుని బాధపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి రాణులు. ఆయనకి రాణులు 3 కాదు, 360 మంది ఉన్నారు భార్య. దాసదాసి జనులు వ్యాకుల పాటతో పరితపించి దాసదాసి జనులు వ్యాకుల పాట పడ్డారు. అయోధ్య నగరంలోని ప్రతి గృహమునందు రోదనలే. అయోధ్యలో ఉన్న ప్రతి గృహములోను రోదనలే, ఏడుపులే. నేడు ధర్మమునకును రూపగుణములకును ఆధారము అయిన సూర్యవంశ దీపకుడు అస్తమించెను. నేడు ధర్మమునకు, సత్యమునకు, తర్వాత ధర్మగుణం, మంచి రూపం, గుణాలకి రూపం దాల్చిన, అంటే మనం అప్పుడప్పుడు ఉన్నటువంటి ఎంబాడిమెంట్, పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ, అటువంటి సూర్యుడు అస్తమించారు. దశరథుడు నిజంగా పరమాత్ముడండి. కాకపోతే నారాయణుడు వాళ్ళ ఇంట్లో ఎందుకు అవతరిస్తాడండి చెప్పండి? లోకమును నయన విహీనమునర్చిన కైకేయిని తిట్టసాగింది. లోకాన్నంతా గుడ్డిగా చేసిన, నయనం కళ్ళు లేని చేసినటువంటి కైకేయి, దీనంతటి కారణం కైకేయి. అందరూ ఆవిడని తిట్టడం ప్రారంభించారు. ఏడ్పులతో పెడబొబ్బలతో ఆ రాత్రి గడిచిన. మొత్తం ఏడుపులు పెడబొబ్బలతో రాత్రంతా గడిచిందని మొత్తానికి. ప్రాతకాలమున జ్ఞానులైన మునులు ఏతెంచి, ప్రాతకాలంలో జ్ఞానులు అయినటువంటి మునులు వాళ్ళు వచ్చారు. దోహ తబ వశిష్ఠముని సమయ సమా అనేక ఇతిహాస ఇతిహాస శోక నివారవు సభహికర్ నిజ విజ్ఞాన ప్రకాశ వశిష్ఠ మహాముని సమయోచితముగా పెక్కు ఇతిహాస గాథలు చెప్పి తన విజ్ఞానమును ద్వారా వారి శోకమును కొంతవరకు నివారించారు. ఆయన ఎన్నో కథలు చెప్పి ఆయన ఇది ఏమన్నా ఇది మరణం ఇదే మొదల. దశరథుడి గారి తండ్రి అజమహారాజు చనిపోలేదా? అంతకు పూర్వం వాళ్ళ అంత పూర్వం చనిపోలేదు. హరిశ్చంద్రుడు
ఈ వంశంలో వాళ్ళు ఆయన చనిపోలేదా, లోహితుడు చనిపోలేదు, త్రిశంకుడు అన్ని చెప్పి మొత్తానికి వాళ్ళ శోకాన్ని కొంతవరకు ఎలా పోతుంది, పోదు కదా, తగ్గించగలిగాడు వశిష్ఠుడు. అయోధ్యకు భరతుని ఆగమనం. ఇదిగో ఇప్పుడు అసలు భారతం మన రామాయణంలో అనేక నిందలు ఏ పొరపాటు చేయకుండా పడ్డాడండి పాపం భరత్. అది కొంతమందికి అనుభవిస్తే గానీ తెలియదు. ఎందుకంటే మనం తప్పు చేసి అనుభవించామంటే అదొక పద్ధతి, తప్పు చేయకుండా నిందలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. ఆ బాధ ఎంత ఉండాలంటే అనుభవిస్తే తెలుస్తుంది, అది అనుభవిస్తే తెలుస్తుంది. నోరు కదా అనేయటమే, నోరు అందులో నాలిక నరం లేదు, ఇష్టం వచ్చిననే. అందుకే నాకు ముఖ్యంగా మా నాన్నగారికి రామాయణములో రాముని పాత్ర అని తీసుకుంటే ఆయన కొంచెం భగవంతుడు అనే మాట కొంచెం పక్కన పెట్టేది, కూడా ఔన్నత్యము చాలా ఇష్టమైన పాత్ర భరతుడు, చాలా ఇష్టమైన పాత్ర. ఈ భరతుడి పాత్రని పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న సౌభ్రాతృత్వం అని రాశారు మా నాన్నగారు. 400 పద్యాల ఖండకాలు. దురదృష్టవశాత్తు ఇది ప్రింట్ చేసుకోలేకపోయాము, చివరికి కావ్యం కూడా దాచుకోలేకపోయాము. అది మట్టి పాలు గంగపాలైపోయింది. అది భరతుడు ఒక గొప్పతనం గురించి ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు భరతుడు రామచరితమానస్లో, ఇంతవరకు రాలేదు. అది సంగతి చెప్పమ్మా. తేల్ నావ బరి నృప తను రాక, నృపతను రాక దూత బులాయి బహురి అసుభాష దావహు బేగి భరతు పహి జావు నృపసుది కతవు కహు జనికాహు ఏతనై कहु भरत सन जाई गुरु बुलाई पटयु तो भाई सुनि मुनि आयस दावन दाये चले बेग बर बाजी लजाए अनरदु अवध आरंभेउ जबते कुशगुण होई भरत कहो तबते देखहि राती भयानक सपना जागी करही कटकोटि कल्पना विप्र जवाई देहि दिन दाना शिव अभिषेका करहि विधि नाना मागई हृदय महेश मनाई कुशल मातु परिजन भाई నావలో నూనెను నింపి అందులో రాజుగారి కళేబరను భద్రపరచుటకు ఆ మహర్షి ఆదేశించాను. నావలో నూనె నింపి అంటే అప్పట్లో కూడా ఇది ఉంది. ఇది ఇంచుమించు ఎన్నాళ్ళు పట్టిందంటే అండి, వాల్మీకి రామాయణం ప్రకారం ఒక వారం రోజులు పట్టింది. వెళ్ళటానికి ఒక 3-4 రోజులు, రావడానికి ఒక 3-4 రోజులు పట్టింది. వెళ్ళటానికి 3 రోజులు పట్టింది, రావడానికి 4 రోజులు పట్టింది. దానికి కారణం కూడా చెప్పారు. వచ్చేటప్పుడు భరతుడు, ఎందుకంటే రాజు ఆయన. వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, అడ్డదారుల్లోంచి వెళ్ళిపోయారు. రాజు అట్ట నుంచి వస్తే ఆయనకి ప్రాణానికి ప్రమాదం కదా. ఆయన ఘంటాపదం నిన్న మీకు చెప్పాను, అంటే రాజమార్గంలోనే ఆయన్ని తీసుకురావాలి, నేషనల్ హైవేస్ నుంచి తీసుకురావాలి. అందుకని లేట్ అయింది. సరే, మొత్తానికి అప్పటి వరకు మరి ఏం చేశారు దీన్ని, ఇవాళ వాల్మీకి రామాయణంలో కూడా ఉంది, ద్రోణి అంటారు, తైల ద్రోణి.
అంటే తైలముతో నింపినటువంటి ఒక పెట్టెలో పెట్టారు. అంటే అప్పటికే ఈ ఫ్రీజర్ లాంటిది ఏదో ఉంది, ఫ్రీజర్ లాంటిది ఏదో ఉంది, అది చెడిపోకుండా ముందర ఆ శరీరాన్ని అలా పెట్టించారు. అది పని. వాల్మీకి రామాయణంలో కూడా ఉంది ఈ విషయం. పిదప దూతలను పిలిచి వారితో ఇట్లు పలికెను. అది దూతల్ని పిలిచి వారితో ఇట్లా పలికాడు. ఇది నిజంగా వశిష్ఠుడే చేశాడు అక్కడ కూడా. మీరు వేగముగా భరతుని కడకు వెళ్ళు. అది మీరు వేగంగా భరతుడి దగ్గరికి వెళ్ళండి, రాజుగారి మరణ వార్తను ఎవరికి తెలుపవలదు. అది అక్కడ వాల్మీకి రామాయణం వాళ్ళది. మీరు రాజుగారి మరణ వార్త గురించి చెప్పాలి, ఎవరికి చెప్పాలి. వెళ్ళి ఎందుకు చెప్పకూడదంటే రాజు లేడు, ఇంకొక రాజు లేదంటే అనార్కీ అంటారు, లాలెస్నెస్ వస్తుంది. శత్రు రాజులు వెంటనే ఇదండి ఎత్తారు. కాబట్టి రాజు మరణ వార్త మీరు ఎవరికి చెప్పద్దు. దీన్ని ఇలా ఇక్కడే ఉంచేద్దాం కొన్నాళ్ళు. ముఖ్యంగా భరతుడికి అసలు చెప్పదు. వెళ్ళి గురువు గారు మీ ఇద్దరిని వెంటనే బయలుదేరి రమ్మనినారు అని చెప్పుడు. మీరు భరతుడికి కూడా చెప్పద్దు ఇట్లా చనిపోయారని. భరతుడికి కూడా తెలియదు పాపం, అయోధ్యకు వచ్చే వరకు కూడా ఆయనకి తెలియదు. మీరు వెళ్ళి గురువు గారైన వశిష్ఠుడు మీ ఇద్దరిని అంటే భరత శత్రుఘ్నుల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పండి, అంతే. గురువు గారి ఆజ్ఞతో దూతలు వెంటనే గుర్రముల కంటను వేగముగా పరిగెత్తుకొని పోయి. అది చూడండి, గుర్రాల కంటే వేగంగా పరిగెత్తున్నారు. వాళ్ళు పరిగెత్తలేదు కదా, కానీ వెళ్ళారు, కానీ చాలా వేగంగా తీసుకున్న గుర్రాల మీద వెళ్ళారు. అయోధ్యలో ఈ అనర్థములు ప్రారంభమైనప్పటి నుండి భరతునకు అపశకునములే ఎదురగుచున్నారు. ఇక్కడ భరతుడు ఏమైంది పాపం, అది కూడా ఈ వాల్మీకి రామాయణంలో కూడా ఆయనకి ఏదో తెలియని అన్ఈజీనెస్ కనపడింది. ఆయన ఏమిటో ముఖం ఏమిటో వాళ్ళ బాలేదండి, ఏమిటోగా ఉంది అంటున్నట్టు పాపం. మనకి రామాయణంలో కూడా ఉంది ఇది, వాల్మీకి రామాయణం. ఆయన నవ్వించడం కోసం కొన్ని హాస్య నాటకాలు వేశారని కూడా వాల్మీకి రామాయణంలో ఉంది. ఆయనకి ఏమిటో తెలియని ఒక వేద, నుంచోలేకపోతున్నాడు, ఏమిటో తెలియట్లేదు. అలాని శరీరంలో ఏమీ అనారోగ్యం ఏమీ లేదు. కాబట్టి ఆ బంధం తెలుస్తుందండి, అది అనుభవిస్తే అర్థం. రాత్రి యందు భయంకర స్వప్నములు వచ్చుచుండెను. ఆ రాత్రి పూట భయంకరమైన స్వప్నాలు వస్తున్నాయి. పిదప పలు రకములైన ఆలోచనలు వచ్చుచున్నాయి. పలు రకమైన పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. అతడు అరిష్ట నివారణ కొరకు బ్రాహ్మణులు భోజన దానములతో తృప్తిపరచుచుండెను. ఇది ఏదో అరిష్టం వచ్చేట్టుందని ఏం చేశాడు పాపం. అంటే వీళ్ళు వెళ్ళటానికి కొన్ని రోజులు పడుతుంది కదా. బ్రాహ్మణులు ఏం చేశారంటే బ్రాహ్మణులు భోజనాలు పెట్టించారు, వాళ్ళకి కొంచెం దానాలు చేశాడు. విద్యుక్తముగా రుద్రాభిషేకమును చేయుచుండెను. సరే, ఈ అరిష్టంలో ఆయన ఏం చేశాడని వదిలిపెండి. మనకి ఎప్పుడైనా ఏదైనా అరిష్టం దోస్తే చెయ్యవలసిన పనులు ఇది. ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టించడం, స్వయం పాకం ఇవ్వటం, ఆయనకి దానం చేయడం. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే శివాభిషేకం. శివాభిషేకం తొలగించిన అరిష్టం అంటూ ఉండదండి. అటువంటి అభిషేకం నాయన నేను ప్రతి శనివారం సోమవారం చేస్తాను రండి అంటే మనం రాలేకపోతే ఏం జరుగుతుందంటే ఆ జీవుడికి బాగుపడే యోగం లేదు. వాడు ఎందుకు వస్తాడండి, వాడు బాగుపడే యోగం ఉంటే వస్తాడు అంతే, ఎవరైనా అంతే. కాబట్టి శివాభిషేకం చేయించాడు ఈయన, చూసారా. మాతాపితరుల కుటుంబ సభ్యుల సోదరుల క్షేమమునకై పరమేశ్వరుడు ప్రార్థించుచుండెను. చూసారా, పరమేశ్వరుని ప్రార్థించాడు, మా అమ్మ క్షేమంగా ఉండాలి. మా అమ్మ అంటే ఇక్కడ కేకై కాదు, అందరూ. అలాగే మా నాన్నగారు క్షేమంగా ఉండాలి, మా అన్నయ్యలు, మా అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. భరతుడే పెద్దవాడు. రాముడి తర్వాత పుట్టింది భరతుడే, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు. మనం ఆ వరుస కోసం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటాం, కానీ నిజానికి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. కాబట్టి ఆ అన్నదమ్ముల క్షేమం కోసం పరమేశ్వరుని ప్రార్థన చేశాడు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అని ప్రార్థన చేశాడు.
दोहा एहि विधि सोचत भरत मन यही विधि सोचत भरत मन दावन पहुँचे आए गुरु अनुशासन श्रवण सुनी चले గణేశు మనాయి చూడండి భరతుడు ఏం చేశాడో కథగా వినకుండా మనకి ఎప్పుడైనా కొంచెం ఇటువంటిది వస్తే ఇవి చేస్తే సరిపోతుంది చెప్తున్నాను. ఈ విధంగా భరతుడు విచారగ్రస్తుడై ఉండేది. ఇంతలో దూతలు వచ్చి గురువు గారి ఆదేశమును వినగానే గణేశుని ప్రార్థించి భరతుడు శత్రుఘ్నునితో కూడి వెంటనే వెంటనే ఏం చేశారు, బయలుదేరే గణేశుణ్ణి ప్రార్థన చేశారు. వాళ్ళు దూతలు వచ్చి చెప్పారు, అయ్యా గురువు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గణేశుణ్ణి ప్రార్థన చేసి అప్పుడు నెమ్మదిగా వీళ్ళు అయోధ్యకి పయనమయ్యాడు భరతుడు. తర్వాత चले समीरा वेग हय हाके नागत सरिता सलिल बन भाके हृदय सोचु बड़ कचुना सुहाई. మీరు బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా కథ వచ్చింది అనుకోండి, టక్క టక్క టక్కటలు ఆడించేస్తున్నారు కథని. కథ దగ్గర ఎక్కడ ఆగట్లా, మీరు చూసారా? వర్ణన వచ్చింది అనుకోండి, అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సుమంత్రుడు బయలుదేరినప్పుడు ఆయన ఎన్ని రకాల పద్యాలు చోపాయలతో వర్ణించాడు, దాదాపు 5-6 రాశారు అక్కడ. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళటానికి ఒకటే చోపాయి వచ్చేసాడు, ఆయన బయలుదేరిపోయాడు. కాబట్టి రామచరిత మనసు ముఖ్యంగా వర్ణన కోసం వచ్చినటువంటిది. మీరు కథ వచ్చింది అనుకోండి, చరిత మనసులు టక్క టక్క కథ అయిపోతుంది. కథ ఎక్కువగా సేపు ఉండదు. వాళ్ళు బాగా వేగంగా వెళ్ళేటప్పుడు అని असजानहि जिया जाऊ उड़ाई एक निमेष बरसा समझाई यही विधि भरत नगर निराई असगुण होही नगर पैटारा लटही कुबाती कुकेत करारा करसियारा बोलहि प्रतिकूला सुनि होई भरत मनसूला श्रीहता सरसरिता वन भागा नगर विशेषी भयावन लागा खगमृग हय जाहि न जोये राम वियोगा भिगोये नगर नारी नर निपट दुकारी मनहु सबनहि सब संपत्ति हारी గుర్రములను వాయువేగముతో పరుగులు తీయించుచు భరతుడు నదులు కొండలు దుర్గమారణ్యములను దాటి వచ్చాడు. అతని మనసు పరిపరి విధముల ఆందోళన చెందుచుండెను. పరిపరి విధములు గురువు గారు ఉన్నటువంటి మా ఇద్దరిని రమ్మంటే ఏంటి? రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, నాన్నగారు ఎలా ఉన్నారు, మా అమ్మ కైకి ఎలా ఉంది, కౌశల్య ఎలా ఉంది, గురువు గారు ఇంత పొరలు ఎప్పుడు ఇలా పంపించలేదే మమ్మల్ని. ఏవో ఆలోచనలు వస్తాయి కదా. మిమ్మల్ని ఉన్నట్టుండి మిమ్మల్ని రమ్మన్నారు అంటే ఆలోచన. ఆకాశమున ఎగిరిపోయినా బాగుండు అని అతను అనుకుని పాపం హాయిగా నాకు రెక్కలు ఉంటే హాయిగా ఎగిరిపోదు. ఆయనము ఒక యుగముగా తోచుచున్నాడు. అంత వేగంగా వెళ్తున్నప్పుడు కూడా ఏంటి ఆయన గంటలో ఒక 100 కిలోమీటర్లు అయిపోయాడు. అంటే 100 కిలోమీటర్లు వచ్చింది అంటే అప్పటి కిలోమీటర్లు లేవులేండి, నువ్వు ఊరికే చెప్తున్నా. ఆలోచించుచు నగరమును సమీపించుచుండగా అపశకునులు పొడసు నెమ్మదిగా నగరం వరకు వచ్చాడు. సరే ఒక్క చోపాయిలో ఈయన వెళ్ళటం రావడం కూడా ఇక్కడ నగరం దగ్గర ఈయనకి అపశకునాలు కొన్ని ఎదురుపడ్డాయి, కొన్ని దుశ్శకునాలు. ఏమిటంటే కాకులు చెడు స్థలముల యందు కూర్చుండి అరవసాగే. అది కాకులు చెడు స్థలముల యందు కూర్చొని
కూర్చుని అవి అరవడం ప్రారంభించాయి. గాడిదలు నక్కలు అశుభములను సూచించుచు కూయసాగెను. అది గాడిదలు నక్కలు అవి అశుభాలను సూచిస్తూ కూస్తుంది. వాటిని విని భరతుని మనసు కలవరపడెను. సరే, కలవరంతో ఉన్న ఆయన మనసు, ఆ భరతుడి మనసు ఇంకా కలవరపడి, నదులు తటాకములు వనములు ఉపవనములు శోభావిహీనములుగా కనపడుచుండెను. అక్కడ ఉన్నటువంటి నదులు, వనములు, తటాకములు, వనములు, ఉపవనములు అంటే ఉద్యానవనములు, ఇవన్నీ ఏమి శోభావిహీనంగా ఉన్నాయి. ఏమి చూసినా ఎక్కడ ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము లేదు. అంతా కళావిహీనంగా. నగరము అతి భయానకముగా తోచెను. అది నగరం చాలా అతి భయానకంగా తోస్తుంది. శ్రీరాముని వియోగం అనేది రోగము చే పీడింపబడు పశుపక్షులు, అశ్వములు, గజములు దీనావస్థలో నుండెను. అది ఇవన్నీ దీనావస్థలో అండి. ఏమిటి? పశువులు, పక్షులు, వృక్షములు అవన్నీ ఒక రోగంతో పీడింపబడతాయి. ఏమిటయ్యా అంటే శ్రీరామ వియోగం అనే రోగంతో బాధపడతారు. నగర పౌరులు తమ సంపదలను అన్నింటినీ కోల్పోయిన వారి వలె దుఃఖితులై ఉండేది. నగర పౌరులు ఎలా ఉన్నారు? వాళ్ళ సంపద అంతా పోయిందని కూడా ఉన్నట్టుండి అప్పటి వరకు ఏదో మామూలు వాడు కూడా కాదు, కొంచెం బాగా బతికిన వాడు రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, వాడు ఎలా ఉంటాడు? అలా అందరూ ఉన్నారు. పురజన మిలహి పురజన మిలహి నా కహి కచు కచు గవహి జోహారహి జాహి జాహి భరత కుశల పూచి నా సకహి భయ విషాద్ మనుమాహి. అయోధ్య వాసులు భరతంతో కలిసి ఏమీ మాట్లాడక మౌనంగా నమస్కరించి వెళ్ళుచుండిరి. భరతునికి మౌనంగా, అయినా భరత ఎన్నాళ్ళకి వచ్చావు, బాగున్నావా? చిత్రకుండు బాగున్నాడా? మీ మానమావ గారు బాగున్నారా అని కుశల ప్రశ్నలు ఏం లేవు. ఇలా చూసి ఊరికే నమస్కారం ముద్ర, నమస్కారం అని నోటితో కూడా అంటలా, అంటే వాళ్ళు గొళ్ళు మండిపోతుంది. చూసారా భరతుడు అండి, ఆయన భరించాడు కాబట్టి భరతుడు. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందంటే భరించేవాడిని 4 రాళ్ళు వేద్దాం అనిపిస్తుంది. కాబట్టి భరతుని మనసు భయ విషాదములతో నిండి ఉండటం వలన అతడు ఎవరిని కుశలము అడగకుండెను. అతని మనసు కూడా భయము విషాదంతో నిండి, కాబట్టి ఆయన కూడా ఎవరిని కుశలం అడగలేదు. పౌరులను అతనితో కుశల ప్రశ్నలు వేయకుండి. పౌరులు కూడా అతన్ని కుశల ప్రశ్నలు, ఆయన భరత బాగున్నావా, ఆ శత్రుఘ్నుడు బాగున్నాడా, మీ నా మేనమావ గారు అందరూ అని కుశల ప్రశ్నలు ఏమీ లేవు. అటు పౌరులు వేయలేదు, వీళ్ళు ఉంటే నమస్కారం ముద్ర పెట్టడం వెళ్ళిపోతారు. हाट बाटा नहीं जाहि निहारी जनपुरा दह दिशि लागी दवारी आवत सुता सुनि कैकेय नंदिनी हर्षी रविकुला जलरुह चंदिनी सजी आरती मुदित उटिदाई द्वारहि बेटी पवन ले आई भरत दुखित परिवार निहारा मानहु तुहिना बनज बनु मारा कैकेयी हर्षित एहि बाती मनहु मुदिता दवलाई किराती सुतहि ससोच बेकी मनु मारे पूछति नैहर कुशल हमारे सकल कुशल कही भरत सुनाए पूछे निज कुल कुशल भलाई कहो कहा तात कहा सब माता कहा सिया राम लखन प्रिय भ्राता అంగళ్ళు వీధులు వెలవెలపోవుచుండెను. వీధులు అన్ని వెలవెలపోతున్నాయి, అసలు కళావిహీనంగా ఉన్నాయి. అంతకుపూర్వం ఏంటి, అన్ని రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేటువంటి ఆ పట్టణం ఏమీ లేదు పాపం, అలా ఉంది. నగరమునకు అన్ని దిశల యందును దావానలము వ్యాపించినట్లుండెను. అది ఎలా ఉందంటే అసలు నగరంలో అన్ని దిశల నుంచి దావానలు వస్తుంది. ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి పారిపోతుంది.
కానీ ఇటువైపు నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది, నువ్వు ఎటువైపు పారిపోతావు? అలా ఉంది, వేడిగా ఉంది. సూర్యవంశమను కమలము పారిటి వెన్నెలైన కైకేయి తన కుమారుడైన భరతుని సూర్యవశమైనకు అనే కమలం, దీనికి ఎవరు? ఈవిడ వెన్నెల. అంటే వెన్నెల వచ్చేటప్పుడే కమలం మూడు చూపోదు. ఈ సూర్యవంశం ఆనందించిందల్లా ఎవరైనా భరతుడు వస్తే ఒక కైకేయి. ఆవిడ నిజానికి వెన్నెలే. చాలా బ్రహ్మాండమైన పూరికి చెప్పారండి. అంటే కైకేయిని చాలా మంది తిట్టారు, కానీ పాపం కైకేయి అనే వ్యక్తి లేకపోతే మరి దుష్ట సంహారం జరిగి ఉండేదా చెప్పండి? ఇది ఎలా జరుగుతుంది చెప్పండి? దుష్ట సంహారం జరుగుతుందా? మనం ఊరికే తిట్టేసుకుంటాం ఒక, ఎందుకంటే నోరు ఉంది కదా. కానీ వాళ్ళు చేసిన మంచి మనకు గుర్తు రాదు, చెడు ఒకటే గుర్తు వస్తుంది. చెడు లాగా అనిపిస్తుంది. అది జరగకపోతే మరి రాముడు దుష్ట శిక్షకుడు, శిక్ష బాలకుడు చెప్తారు. మరి ఇవన్నీ చేయడానికి కైకే కదా కారణం. కాబట్టి డోంట్ అరైవ్ ఎట్ ఫాస్ట్ కన్క్లూజన్స్ డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి కారణం వెనకాల ఒక్కుంటుంది. తెలియకపోతే తెలియదని నమస్కారం చేయండి. నమస్కారం చేయడం కూడా సంస్కారం లేకపోతే కనీసం ఊరుకో. హారతి సిద్ధపరిచి లేచి పరుగెత్తి ద్వారమునొద్దను భరతుని కలుసుకొని లోనికి తీసుకొని వచ్చి, అది హారతి సిద్ధపరిచి ద్వారం వద్ద ఆయన కలుసుకొని ఆయనకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చింది భరతుడు. భరతుడు తన పరివారమును చూడగా వారు తుషారపాతముచే కొట్టబడి కాంతి విహీనమైన కమలోద్యానము వలె కనబడిరి. ఆయన పరివారం అంతా చూశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే తుషారము అంటే మంచు, మంచు పాతము, పాతం అంటే దెబ్బ, మంచు దెబ్బకి ముడుచుకుపోయిన కమలములాగా ఉన్నారు ఆయన పరివారాలు. అంటే ఆయనకు కూడా దాసులు అందరూ ఉంటారు కదా. వాళ్ళ ముఖాలు ఒక తల్లి ముఖమే కొంచెం విప్పారి ఉంది. దీనికి ఆశ్చర్యం వేసింది. కైకేయి వనమును కాల్చిన కిరాత స్త్రీ వలె అతి ప్రసన్నురాలై ఉండెను. ఆవిడ ఎలా ఉంది? చాలా ప్రసన్నంగా. ఎలా అంత ప్రసన్నంగా ఉందంటే వనమును కాల్చేసినటువంటి కిరాత స్త్రీలాగా ప్రసన్నముగా. విచారగ్రస్తుడైన కుమారుని గాంచి మా తల్లి గారి ఇంటిలో అందరూ కుశలములను ప్రశ్నించారు. ఈవిడ విచారగ్రస్తుడైన ఈవిడ నువ్వు మేనమామ ఇంటికి వెళ్ళావు కదా, అదే మా పుట్టింటికి వెళ్ళావు కదా, అక్కడ అందరూ కుశలమేనా? కుశలమే అని సమాధానం ఇచ్చి భరతుడు తమ ఇంటిలోని వారి క్షేమ సమాచారములను అడిగాను. ఒక్కటే మాట చెప్పాడు, ఎక్కువగా కుశలమేమ్మా, అందరూ బాగానే ఉన్నారు. సరేగానేమ్మా, లేదు మన వాళ్ళు ఏది, తండ్రి గారు తండ్రి గారు ఏది దశరథ మహారాజు ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటారు. ఆయన ఏది? సరే, మిగతా మా తల్లు లేదు, కౌశల్య సుమిత్ర ఏది? సరే, సీతామాత ఏది? ప్రియ సోదరుడైన రాముడు ఏది? రామలక్ష్మణుడు ఏది అని అడిగారు. దోహా సుని సుత వచన సనేహమయ కపట నీర బరి నైనా భరత శ్రవణమన శూలసం పాపిని బోలి వైన. ప్రేమతో కూడిన భరతుని వచనులు ప్రేమతో కూడినటువంటి ముసలి కన్ను రావుడికి నిజంగా దుఃఖం ఏం లేదు, భర్త పోయినందుకు కూడా పలికిన కపట వచనములు భరతుని చెవులకు మనసునకు శూలముల వలె గుచ్చుకునేవి. ఆవిడ మాట్లాడిన కపట వచనం అంటే లోపల ఒకటి ఉంది, పైకి ఒకటి చెప్తున్నారు. ఆ భర్త పోయినందుకు దుఃఖం లేదు, ఆ బోధే పోయాడు అన్నట్టు. వాల్మీకి రామాయణంలో అదే ఉంది. ఏముంది నాయన, జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు సావక తప్పదు కదా అని ఎంత కొట్టి పారేసినారు. ఆయన ఆశ్చర్యపోయాడు, పుట్టినవాడు సావక తప్పదా ఏమిటమ్మా అని. ఆవిడ కపట వచ్చినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. ఎవరికి? तात बातमय सकल सवारी भय मंतरा सहाय विचारी कचुक काज बिधि बीच बिगारेऊ भूपति सुरपति पुर पगु धरेऊ
సునతు భరతు సునతు భరతు భయే వివసు విషాద భయతు విషదు భయే వివసు విషాద వివసు విషాద జన సహమేవ్ జన సహమేవ్ కరి के हरिनाद के हरिनाद तात तात हा तात पुकारी तात तात है हा तात पुकारी पुकारी परे भूमि तल व्याकुल भारी परे भूमि तल व्याकुल भारी पाप चलत न देखना चलत न देखना पायव तो ही तात न राम ही सौपयो मोही बहुरी धीर धरी बहुरी धीर धरी उठे सवारी कहु पिता कहु पितु मरन हेतु महतारी सुनि सुता वचन कहती कैकेयी मरम पाची जन महुर देई आदिहु ते सब आपनी करनी कुटिल कठोरा मुदित मन भरनी నాయనా నేను అన్ని సక్రమంగానే ఏర్పాటు చేసి తిని అది నేను అన్ని సక్రమంగా ఏర్పాటు చేశాను నాయన మందర నాకు చాలా సహాయపడింది కానీ విధాత నా పనికి కొంత విఘాతమును కలిగించాను సంకస్తులైరి మా అందరూ నాకు చాలా సహాయం చేశారు కానీ కొంచెం విధాత కొంచెం విధేయత రాజు గారు గారు అంటే ఏదో కొంచెం ఇక్కడ ఈ రూమ్ లో ఉన్నవాడు కదా ఆ రూమ్ లో ఉన్నట్టుగా చెప్పింది ఆవిడ ఆ మాటలు వినినంతనే సింహ గర్జనను వినిన ఏనుగు వలె భరతుడు విషాదముతో వివశుడై మాట వినగాని దీనికి సింహ గర్జన విన్న ఏనుగులాగా పాప కింద పడి దొల్లాడు తండ్రి తండ్రి నాయన అని రోధించు చతికిల పడి తండ్రి నాన్న 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 అంటూ కింద పడిపోయాడు తండ్రి నీ అవసాన కాలమున కూడా నేను నిన్ను దర్శింపలేకపోయాను అవసాన కాలంలో కూడా మిమ్మల్ని దర్శించలేకపోయాను అంతా అయిపోయిన తర్వాత వచ్చాను నాన్న నేను అని బాధపడ్డా అయ్యో మీరు నన్ను శ్రీరామచంద్రునికి అప్పగింపకపోయితే అది మీరు ఏం చేస్తారు మీరుంటే ఏం చేసేవాళ్ళు మీరు నన్ను శ్రీరాముడికి అప్పచెప్పి నాన్న ఈ భరతుని జాగ్రత్తగా చూసుకొని ఆయన అని ఏదో అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు కదా అలా అప్పచెప్పకుండానే వెళ్ళిపోయారు నాన్న పిమ్మట భరతుడు ధైర్యం కూడగట్టుకుని పలికెను తండ్రి గారి మృతికి కారణం ఏమో తెలుపుము అది తండ్రి గారు ఎందుకు చనిపోయారమ్మా అని అడిగారు సుతుని మాటలను విని కఠినాత్మురాలైన కైకేయి హర్షముతో తాను చేసిన పనిని మొదటి నుండి వివరించెను ఈ మాట వినేటప్పటికి ఆవిడ కొంచెం ఆనందంతో ఏం లేరా నాన్న ఆయన ఒకప్పుడు 2 వరాలు ఇస్తాడు నేను అడిగాను ఆ 2 వరాల్లో ఇట్లా రాముని పంపించమని నేను రాజ్యమన్నాను ఆయన తట్టుకోలేకపోయాడు అందుకని పోయాడు ఆమె పలుకులు భరతునకు మర్మస్థానమును గాయపరిచి అందు విషయము బాధకరంగా ఎలా ఉందంటే మర్మస్థానం ఇప్పుడు ఎక్కడ కొడితే ప్రాణం పోతుందో అక్కడ కొట్టడమే కాదు అక్కడ గాయపరిచి అక్కడ కారం పెట్టినట్టుగా ఉంది ఇప్పుడు మనకు అందుకే చూడండి నాకు కారం పెట్టినట్టు భరతుని పరితాపం ఇది భారతని దోహానమ్మా దోహా ఒకటి చెప్పేసి ఆపేద్దాం భరతై బిసరేవు భరతవు ఎంత టైం ఎంత 755 దోహా చెప్పు భరతై బిసరేవు భరతవు బిసరేవు పితు మరణ సునత రామ వనగౌన్ హేతు అపనపవు జానిజియా రహే దరి మౌను శ్రీరామచంద్రుని వనవాస వార్త విని భరతుడు తండ్రి గారి విషయమునే మర్చిపోయాడు మరణ విషయానికి అంతవరకు బాధ కలిగి ఇప్పుడు ఈయన వనవాసం వినేటప్పటికి అసలు ఆయన మరణ వార్తను మర్చిపోయాడు పెద్ద దుఃఖం వచ్చింది ఇప్పుడు అసలు దుఃఖం దీనికి అంతటికి తానే కారణమని గ్రహించి కొంత తడు మౌనం వహించి కొయ్యబారిపోయాడు ఈ రెండుటికి కారణం నేనా అని ఆయన కొయ్యబారిపోయాడు అటువంటి భరతుడు రాముడు అనుగ్రహించుగా కానీ ఒక శుభవాక్యమైన వాక్యం చెప్పి
రాముడు అనుగ్రహించుగా అని చెప్పి రూపమాగ్రహాభయాన్ని పెట్టామా. రూపమాగరాపయామి సాక్షాత్ దీపందర్శన ధూపదీపానుసరోద్ధాయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః సర్వైదన్యర్వాణామధ్యాం ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. జ్ఞానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణీయం తాంబూలం సమర్పయామి. సమర్పయామి. మంగళం అహం నీరాజన దీపం. మంగళమారాజన దీపం. రామాయ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరోహితాయ హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన హృదా వేదన జే నిజ తపకుతుపవేళకనుంగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టనే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతు ఈశ్వర. శాబరం విజయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీయా. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ జలాని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సుఖంతు. జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వశివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేకి. మహాదేవ్ గురు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు.
మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మా జయలక్ష్మి గారు. మహాదేవ. ఆఫ్ చేస్తాను.